గుడ్లవల్లేరు ఘటనపై ప్రజల దృష్టి మరల్చేందుకు ముంబై నటి జత్వాని అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగు ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడెక్కడి నుంచో బొంబే నుంచి ఒక పేటీఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణిలో బాంబేలో కుప్పల దెప్పల కింద ఉంటారు. ఈ ముంబై యాక్ట్రెస్ పరువు పోలేదా ఆంధ్రప్రదేశ్ది? దేశం ఆ వైపు చూస్తూ ఉంది, ఆ ఇన్సిడెంట్ వైపు. ఏంటి, ఒక పారిశ్రామికవేత్తని మెప్పించడానికి పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ సిగ్గుపడాలి. మీరు ఏదైతే ఉన్నతమైన చదువులు చదివి ఒక రాజకీయ నాయకుని మెప్పించడానికి మీరు చేసిన చేష్టల వలన యావత్ ఆ ఐపీఎస్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విధమైన మచ్చే. కేవలం ఆనాడు ముఖ్యమంత్రిని మెప్పించడానికి మీరు చేసిన పనులు ఇంత కాదు. మహిళలు చూడండి, ముంబైలో ఉన్న యాక్టర్స్కే రక్షణ లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఆ రోజు ఎలా ఉందో ఆలోచించండి. ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టి మహిళల్ని ఇబ్బందులు పెట్టడమే వాళ్ళు చేసింది.